ప్రపంచ రికార్డు సాధించిన ప్రణవ సంకల్ప యోగా సమితి వ్యవస్థాపకులు పతాంజలి శ్రీనివాస్ను పలువురు అభినందించారు, శుభాకాంక్షలు తెలియజేశారు. యోగాతోనూ సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజులు పేర్కొన్నారు. 108 సూర్య నమస్కారాలను 108 నిమిషాల్లో 21,850 మంది విద్యార్థులతో చేయించి వరల్డ్ రికార్డ్ యూనియన్ యూకే ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ రికార్డు సాధించిన ప్రణవ సంకల్ప యోగా సమితి వ్యవస్థాపకుడు పతంజలి శ్రీనివాస్కు స్థానిక YMVA ఫంక్షన్ హాల్లో అభినందన సత్కార మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీనివాస్కు రికార్డు ప్రశంసా పత్రాన్ని అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పి ప్రశాంతి, బీసీరాయ్ అవార్డు గ్రహీత నిత్య విద్యార్థి డాక్టర్ కర్రి రామారెడ్డి, ఇన్స్పెక్టర్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కోళ్ల అచ్యుతరామారావు, సీనియర్ జర్నలిస్ట్ కృష్ణకుమార్, విజయ్ ప్రకాష్, నిమ్మలపూడి గోవింద్, ఎం రామకోటేశ్వరరావు, సత్యవరపు గోకుల మురళి పలువురు ప్రముఖులు విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ నిత్య జీవనంలో యోగా విశిష్టతను వివరించారు. పతంజలి శ్రీనివాస్ సేవలను ప్రశంసించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. నాకన్నా చిన్న వయసు గట్టిగా ఉంటే అసెంబ్లీలోని ఒక 3-4 ఉండొచ్చేమో, నాకన్నా చిన్న వయసు వారికన్నా స్పీడ్గా పనిచేస్తున్నారు. మా ఎవ్వరూ కూడా ఎనర్జీలో ఆయన మ్యాచ్ చేయలేకపోతా ఉన్నాం. అంటే 74 సంవత్సరాలు శారీరకంగా కానీ 30 సంవత్సరాలుగా ఆయన 30 సంవత్సరాల వయసు గల వ్యక్తిగా పనిచేయగలుగుతున్నారంటే కేవలం యోగా వల్లనే సాధ్యం. నేను కూడా వాళ్ళ దగ్గర 15 రోజులు కోవిడ్లో యోగా నేర్చుకున్నాను. ఈ లోపల ప్రెసిడెంట్గా అనౌన్స్ చేశారు, బయట తిరిగాను, 2 సార్లు కోవిడ్ వచ్చింది. అయితే ఆయన ఆ సమయంలో కూడా కోవిడ్ పేషెంట్లకి ఆయన యోగా నేర్పారు. వాడు చాలా విషయాలు ఇప్పుడు వాటి గురించి ఎక్కువగా పొగడడానికి మనకు కూడా అర్హత ఉన్నారు. అంటే మన దేశంలో మనం దీన్ని తప్పకుండా పాటించాలి. ముద్ర వేస్తే మీరందరికీ తెలుసు, మనకి బాగా గుర్తుండేది ఎవరు? 10వ తరగతి లోపు మాస్టర్లు, 10వ తరగతి లోపు మిత్రులే. ఆ ముద్ర పడిపోతుంది. సో ఆ ముద్ర వేయడానికి నా ఈ ప్రయత్నం. 3rd క్లాస్ టు 10th క్లాస్ 22,000 ట్రైబల్ చిల్డ్రన్ చేశారంటే ఆ ముద్ర జీవితంలో మర్చిపోలేరు ఇప్పటికీ.